గృహయోగం కార్యక్రమానికి సాదర స్వాగతం. పరిహారం లైవ్ షోలో ఈరోజు మనం గృహయోగం గురించి ప్రధానంగా చర్చించుకోబోతున్నాం. మనకున్న లక్ష్యాల్లో చాలా మందికి సొంత ఇల్లు అనేది ఒక కలలోనే ఉండిపోతుంది. మన పెద్దలు అంటూ ఉంటారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని. ఎన్ని అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు, కానీ ఎంత కష్టపడినా ఒక ఇల్లు కట్టుకోవటం అనేది అసాధ్యం అనే చెప్పాలి. అయితే చాలామంది స్తోమత లేక ఇల్లు కట్టుకోలేకపోతే, సామర్థ్యం ఉన్న ఏవో అవాంతరాలతోటి ఇల్లు కట్టుకోలేని వారు మరికొందరు. అలాగే అసలు ఈ గృహయోగానికి గ్రహయోగం అనేది ఎంతవరకు సహకరిస్తుంది, సొంతింటి కల నెరవేర్చుకోవటానికి ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు పరిహారం లైవ్ షోలో మనతో పాటు ఉన్నారు అమరావతి సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త, హస్త సాముద్రిక సామ్రాట్, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ప్రేక్షకులకు గృహయోగానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన స్కాల్ నెంబర్స్కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు, ఈ గృహయోగానికి జాతక బలం తప్పనిసరిగా ఉండాల్సిందేనంటారా? సర్వేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడాను గృహయోగం సిద్ధిస్తుంది. ఈ గృహయోగం సిద్ధించడానికి ఈ శ్రావణ మాసంలో తన సొంత గృహం కావాలని చెప్పేసి భావించేటువంటి మహిళ, ఎందుకంటే గృహానికి లక్ష్మి గృహలక్ష్మి కాబట్టి ఆమె గనక సోమవారం నాడు పరమేశ్వరుణ్ణి జాజి పూలతో గనక పూజ చేసి శ్రీం శివాయ నమః అని చెప్పేసి ధ్యానం చేస్తే, జాతక రీత్యా వీరికి గృహయోగం ఉన్నదో లేదో తెలియదు, కానీ పరమేశ్వరానుగ్రహ రీత్యా మాత్రం ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క మానవుడు కూడాను పుట్టుకతోనే ఆ యొక్క సర్వేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సాధింపచేసుకోవటానికి మనకి దివ్యవంతమైన దివ్యక్షేత్రాలలో అపురూపంగా ఉన్నటువంటి విశేషాంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని గనక మనం జాగ్రత్తగా గనక పరిశీలన చేసినట్లయితే, ద్రాక్షారామం అనేటువంటి పుణ్యక్షేత్రంలో మన్ని సృష్టించిన పరమేశ్వరుడు మనం ఎక్కడ ఏ నక్షత్రంలో పుట్టామో మనం ఆ నక్షత్ర రీత్యా మన కోరికను నెరవేర్చుకోవడానికి ఆ దివ్యవంతమైన దివ్యక్షేత్రాన్ని గనక దర్శించినట్లయితే, ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి పరిసర ప్రాంత క్షేత్రాన్ని దర్శించిన పిదప దక్షారామంలో ఉన్నటువంటి శివ పరమాత్మకు సంబంధించినటువంటి ఆ యొక్క 108 లింగాలకు నమస్కారం చేసి భీమేశ్వరుణ్ణి గనక దర్శనం చేసుకొని మాణిక్యాంబాదేవిని దర్శనం చేసుకున్నట్లయితే, అతగాడు పుట్టినటువంటి నక్షత్ర రీత్యా ఆ పాదరీత్యా ఏ యొక్క దివ్యక్షేత్రాన్ని దర్శిస్తే ఇతని యొక్క కోరిక సిద్ధిస్తుందో అక్కడ భీమఖండంలో కాళిదాస మహాకవి రచించినటువంటి విశేషాంశాన్ని గనక ఆచరణలో పెట్టినట్లయితే తప్పనిసరిగా ఆ వ్యక్తికి గృహయోగం సిద్ధిస్తుంది అని కూడా చెప్పవచ్చు. అంటే ఇక్కడ సర్వేశ్వరుడే నిర్ణయం చేసినటువంటి విధి విధాన రీత్యా కర్మరీత్యా గనక అది అందకపోతే ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థన చేసి మనం దాన్ని సాధించుకోవచ్చు అనేటువంటి విశేషాంశం ఇక్కడ మనం గుర్తిరగాలి. అందుకనే జ్యోతిష్య బలం మనిషి జీవితంలో 60% ఉంటుంది. వాస్తుశాస్త్ర బలం మనకి 20% ఉంటుంది. దైవచింతన బలం ఉంది చూసారా, అమోఘవంతమైనటువంటి దివ్యకరమైనటువంటి శక్తి సంపన్నతని ఇస్తూ ఆ వ్యక్తి జీవితానికి వలసినటువంటి అత్యధికమైన శక్తిని ఇస్తుంది. ఏ ఇంట దైవ బలం చక్కగా ఉండి తీరుతుందో, సర్వేశ్వరుని ప్రార్థిస్తామో ఆ సర్వేశ్వరుడు గృహాన్ని ప్రసాదించడానికి అనుగ్రహవంతమైన దివ్యమైన కరుణారస దృష్టిని ప్రసరింపజేస్తాడు.
కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు శ్వేత అండి. శ్వేత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కుక్కట్పల్లి అండి. అవునా అండి, గృహయోగానికి సంబంధించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు ఈరోజు? అలాగే చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు వివరాలు? మేము గురువు గారితో మాట్లాడాలండి, మాట్లాడమా? చెప్పండి, వివరాలు తెలియచేయండి. చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్కారం, శుభమస్తు. మీరు చెప్పినట్టుగా చూసా తప్పకుండా మేము చాలా పాటిస్తామండి గృహానికి సంబంధించి. మేము చాలా సక్సెస్ అయ్యాం కూడా. మేము ఒక ఇల్లు కూడా కట్టుకున్నాము, మళ్ళీ ఇంకో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాము. మీ సలహాలు ఏంటంటే మేమేం చేద్దాం అనుకోవట్లేదు గురుగారు, అందుకనే మీకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాము. చాలా సంతోషం. అంటే ఇప్పుడు మా వర్క్కి సంబంధించి ఇప్పుడు మేము ఏ దిక్కు, ఇప్పుడు పడమర దిక్కు ఒకటి, ఉత్తర దిక్కు ఒకటి వచ్చింది. ఏది తీసుకుంటే మేము ఇంకా బాగా డెవలప్ కాగలుగుతాము, కొంచెం చెప్పగలుగుతారా గురుగారు? మీ పేరు యొక్క పెన్నిధి రీత్యా మీ పేరులో ఫలితాన్ని బట్టి మీ పేరు శ్వేత అంటున్నారు. దాని రీత్యా తూర్పు ముఖము లేక పడమర దిశ లేక ఉత్తర దిశ మీకు అనుకూలాన్ని ఇస్తాయి. వర్గు యొక్క ప్రభావం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. మనిషి జీవితంలో వెనకాల ఉన్నటువంటి వెన్నుపూసకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ఒక వ్యక్తి జీవితానికి చక్కటి యోగవంతమైన గృహం సిద్ధించడానికి వర్గు యొక్క ప్రభావం పనిచేస్తుంది. కాబట్టి తల్లి, నీవు తప్పనిసరిగా తూర్పు దిశ ఉన్న రోడ్డు లేక ఉత్తర దిశ ఉన్న రోడ్డు లేక తూర్పు ఉత్తరం కలిసి ఉన్నటువంటి రోడ్డు, అట్నుంచి వీధి శూల వచ్చి తూర్పు కానీ లేక ఉత్తరం నుంచి కానీ వీధి శూల ఉన్నటువంటి ఈశాన్యం కలిగినటువంటి స్థలాన్ని కనుక మీరు నిర్ణయం చేసుకున్నట్లయితే శతవిధాల అదృష్టకరమైనటువంటి ప్రభావంతో మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిలింప చేసుకోవడానికి సర్వేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగి తీరుతుంది. అలా కుదరని పక్షంలో పడమర వైపు రోడ్డు ఉండి విశాలంగా, ఆ రోడ్డు కూడాను పడమర వైపు ఎత్తులో ఉండి, అలాగే ఆ యొక్క దక్షిణం వైపు ఎత్తుగా ఉండి పడమర వాయువ్యం వైపు డౌనుగా ఉన్నటువంటి ఆ రాజవీధి ఉన్నటువంటి స్థలం గనక మీకు కుదిరినట్లయితే, దాన్ని గనక తీసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు వివిధ రంగాలలో అభివృద్ధికరమైన ప్రభావాన్ని చవిచూస్తారు. అయితే పడమర దిశలో గనక మీరు ఇల్లు గనక కొనుగోలు చేసినట్లయితే ఆ ఇంటిపైన మరొక ఇల్లు నిర్మాణం చేసినప్పుడు విశిష్టవంతమైన అభివృద్ధి కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రమమ్మ. అలా చూసుకొని మీరు గృహాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. ఇప్పుడు శ్రావణ లక్ష్మికి స్వాగతం పలికేటువంటి విశిష్టవంతమైన శుభగడియ. అందుచేత లక్ష్మీ కటాక్ష సిద్ధికి గృహలక్ష్మి అయిన మీకు చక్కటి గృహం లభ్యపడాలని ఆ సర్వేశ్వరుని కోరుకుంటున్నాను. ఓకే, మరి కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి అండి, నేను గుడివాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనమ్మా, నాగలక్ష్మి గారు మీ గురించేనా అండి? అవునండి. ఓకే, గృహయోగానికి సంబంధించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే నా పేరున స్థలం ఉంది, అది ఎప్పుడు ఇల్లు కట్టుకోవడం మాకు ఎప్పుడు అవుతుందా అని అడుగుదామని. నాగలక్ష్మి గారు నక్షత్రం అండి. తప్పకుండా అండి, మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు. నక్షత్ర రీత్యా చూసినట్లయితే మీకు కొద్దిగా శనిగ్రహ ప్రభావం కనిపిస్తోందమ్మా. దాని రీత్యా మీరు నక్షత్ర రీత్యా కనుక పరిశీలన చేసినట్లయితే 2019వ సంవత్సరం నుంచి మీకు గురువు ఉచ్చస్థితిలోకి రావడానికి ఆస్కారం ఉంది. దాని రీత్యా మీరు గృహ నిర్మాణానికి ఉపక్రమించవచ్చు. అయితే మీరు గృహ నిర్మాణానికి ఉపక్రమించే ముందు ఆ యొక్క స్థలంలో తప్పనిసరిగా గోమాతను తిప్పండి. గోవు సకల ముక్కోటి దేవతా స్వరూపిణి కదా. అలా తిప్పిన తర్వాత ఆ యొక్క ప్రదేశంలో నవధాన్యాలు చల్లి నీరు పెట్టండి.
అలా నీరు గనక పెట్టినట్లయితే 7 రోజుల్లో అవి మొలకెత్తుతాయి. ఆ మొలకెత్తినటువంటి నవధాన్యాల గడ్డిని గోమాతకు తినిపించండి. మీ కోరిక సఫలీకృతం కావటానికి వలసిన ధన సంపత్తి ఆ సర్వేశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు మకర రాశికి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు కాబట్టి మకర రాశికి కొద్దిగా ఏలినాటి శని ప్రభావ లక్షణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను గురుబలం వచ్చేటువంటి సమయంలో గనక గృహ నిర్మాణాన్ని గనక ప్రారంభించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా వచ్చి తీరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు మాత్రం ప్రతి గురువారం షిర్డీ సాయిబాబా వారి ఆలయాన్ని దర్శించి అక్కడ స్వామివారికి వివిధ రకాలైనటువంటి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి ఆ తీపి పదార్థాల్ని 10 మందికి కనుక పంచినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావం మీకు కలుగుతుంది సుమా అని చెప్పవచ్చు. మరి కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? మేడం, నా పేరు లక్ష్మీదేవి. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. లక్ష్మీదేవి గారు చెప్పండి. స్వామితో మాట్లాడాను మేడం. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? వివరాలు తెలియచేయండి. ఏం లేదు మేడం, నాకు 2 కొడుకులు. పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి అని 3 సెంట్లు హిందూపురంలో 2 ప్లాట్లు కొన్నాను మేడం. పెద్ద అబ్బాయిది బాగుంది. చిన్న అబ్బాయి దాంట్లో 3 సెంట్లో దేవుళ్ళలో పుట్టొచ్చింది మేడం. అందుకు అది ఇల్లు కట్టొచ్చా కట్టకూడదా ఏంటి ఏం చేయాలనేది ఒక అనుమానం అయింది మేడం. స్వామిని అడుగుదామని. తప్పకుండా అండి, తెలియజేస్తారు. సహజ సిద్ధంగా అమ్మ లక్ష్మీదేవి గారు, సహజ సిద్ధంగా ఒక స్థలాన్ని మనం కొనుగోలు చేసేటప్పుడే ఆ స్థలంలో ఉన్నటువంటి విధి విధానాలు తెలుసుకొని అంచనా వేసుకోవాలి. దాని యొక్క రంగు, రుచి, వాసన. అంతేకాదు ఆ స్థలంలో ఏమైనా సరే నాగుపాముకు సంబంధించిన పుట్టలు పెరిగినట్లయితే అది విపత్కరమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తుంది. అందుచేత పుట్టలు ఉన్నటువంటి స్థలంలో గృహం కట్టాలంటే దాన్ని తొలగించాలి కదా. దాన్ని తొలగించేటప్పుడు గడ్డపారతో కనుక తవ్వేటువంటి సందర్భంలో ఆ యొక్క పాములు కానివ్వండి లేక నాగజాతికి సంబంధించినటువంటి విశేషాంశతత్వంతో కూడినవి కానివ్వండి మరణించినట్లయితే అవి మీకు వంశరీత్యా కాలసర్పదోషాన్ని ప్రసాదిస్తాయి. అవి శాపం పెడతాయి. అందుచేత మీరు ఆ స్థలంలో గృహం కట్టాలి అనుకునేటువంటి విధి విధానం అంత సబబైనది కాదు. అందుచేత సుబ్రహ్మణ్యోం అని చెప్పేసి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి మీ యొక్క బెంగుళూరుకి సమీపంలో ఉన్న కుక్కే దివ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ పుట్ట వద్ద 9 బార్ల పొడవున్నటువంటి తెల్లటి గుడ్డను తీసుకొని ఆ తెల్లటి గుడ్డ పైన ఓం సాం శరవణ భవ అని చెప్పేసి రాసి ఆ పుట్ట చుట్టూతా కూడా కప్పి 7 విధములైనటువంటి రవిక గుడ్డలను చిన్ని బాలికలకు గనక మీరు ఇచ్చి తదుపరి మీ ప్రదేశానికి వచ్చి ఆ పుట్టమన్నును గనక మీ ప్రదేశంలో చల్లినట్లయితే అక్కడ ఉన్న పుట్ట కాస్త సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళు గృహయోగానికి వచ్చారు, నీవు ఆక్రమించావు నాయన, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి పుట్టతో సహా మాయమైపోవటానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు మీరు ఆ సర్వేశ్వరుని యొక్క పుత్రుడైన ఆ కుమారస్వామి వారికి హృదయపూర్వక నమస్కృతాంజలు ఘటించి మీరు కుమార నిలయం అనేటువంటి పేరుతో మీరు గృహాన్ని గనక నిర్మాణం చేసినట్లయితే సర్వవిధములైనటువంటి శ్రేయోదాయకమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది సుమా.
ఓకే. అయితే ఇప్పుడు చాలా మందికి కూడా స్తోమత ఉన్నా కూడా ఇల్లు కట్టుకోలేక, కొనుక్కోలేక ఏవో అవాంతరాలతోటి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అంటే వాళ్ళు జాతకరీత్యా కానీ, జ్యోతిష శాస్త్రరీత్యా, వాస్తు శాస్త్రరీత్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏవేవి పరిశీలన చేయాలంటారు? గృహయోగానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. శాస్త్రం ఏం చెబుతుందంటే శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఆ తల్లి తొడ దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది. తొడ మీద లక్ష్మీదేవి కనుక ఉన్నట్లయితే గృహయోగం సిద్ధిస్తుంది. ఆయనకేమండి చాలా ఇళ్ళు కట్టాడు అంటారే, వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం అక్కడ శరీరంలో తొడపై భాగాన ఉన్నట్టు లెక్క. అయితే జ్యోతిష శాస్త్రరీత్యా ఒక గృహయోగం సిద్ధించడానికి గురుబలం, కుజబలం బాగా ఉండాలి. కుజుడు భూ సంబంధమైనటువంటి కారకుడు. అంతేకాకుండా హస్త సాముద్రికం కూడా చాలా అవసరం దీనికి. కేవలం జ్యోతిష్యం ఒక్కటే చూస్తే సరిపోదు. హస్త సాముద్రికంలో ఈ యొక్క జీవిత రేఖ, ఆయుష్ రేఖ మధ్యలో ఉండేటువంటి ధనరేఖను పరిశీలిస్తే ధనరేఖ మధ్యలో స్క్వేర్స్ ఉంటాయి. ఆ స్క్వేర్ గుర్తు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇల్లు కట్టి తీరాల్సిందే. అయితే కర్మవశాత్తు వీళ్ళకి డబ్బు లేక ఆర్థిక పరమైనటువంటి ఇక్కట్లు ఉన్నప్పుడు హస్త సాముద్రికం బాగా పనిచేస్తుంది. ఈ హస్త సాముద్రికంలో ఉన్న మౌంట్స్ ఆధారంగా చేసుకొని వీరు ఏ దశలో ఎప్పుడు ఏ వయసులో ఇల్లు కడతారో కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. వాస్తు శాస్త్రానికి అససాముద్రిక శాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే బొటనవేలు చూసి కూడా నీవు గృహాన్ని కట్టబోతున్నావు నాయనా అని చెప్పచ్చు. ఎందుకో తెలుసా? బొటనవేలు నుంచే జ్ఞానం ఉత్పన్నమవుతుంది. చిన్నపిల్లలు పుట్టినప్పుడు బొటనవేలు లోపలికి పెట్టి ఈ యొక్క 4 వేళ్ళు కూడా లోపలికి ఉంచినప్పుడు వాడికి జ్ఞానం రాదు. ఎంతసేపటికి నిద్రపోవటం, ఆకలిస్తే ఏడవటమే. కొద్దిగా బొటనవేలు తీసేసి కొంత వయసు వచ్చిన తర్వాత ఇలా తీసేసి ఆడుకుంటున్నప్పుడు తండ్రి, నాన్న, చిట్టి అనగానే వాడు గ్రహిస్తాడు. గ్రహించి నలబటమో, కేరింతలు కొట్టడమో జరుగుతాయి. ఈ కేరింతలు కొట్టి పరిసరాల్ని పరిశీలించేటువంటి ఇంగిత జ్ఞానం కేవలం బొటనవేలులోనే ఉంది. అందుకే చూడండి, కోతి నుంచి పుట్టాడు మానవుడు అన్నారు. కోతికి ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకనండి? బొటనవేలు ఎప్పుడూ కూడా స్టిఫ్గా ఉండదు కోతికి. అదే మానవుడికైతే స్టిఫ్గా ఉంటుంది. ఈ ఒక్క బొటనవేలు ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి కంకణ రేఖని ఆధారం చేసుకొని ఈ సంవత్సరంలో గృహయోగం సిద్ధిస్తుందని చెప్పగల గొప్ప విశేషం. ఏదో పరమేశ్వరి అనుగ్రహం అనుకోండి, ఈ యొక్క విశేషాంశ లక్షణాన్ని బట్టి చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రంలో జ్యోతిష శాస్త్రరీత్యా చెప్పేటువంటి విధి విధానం వేరుగా ఉంది. మరి కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? పుష్ప అండి. నా పేరు పుష్ప గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. అవునా అండి. గృహానికి సంబంధించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే అండి, గృహము మేము ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం అండి 3 సంవత్సరాల నుండి. మాకు ఎక్కడ కావట్లేదు. గురువు గారితో మాట్లాడదామని. తప్పకుండా అమ్మ, మాట్లాడండి. పుష్ప గారు నమస్కారం. మీకు సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో గృహయోగం సిద్ధించడానికి తప్పనిసరిగా 4 సోమవారాలు ఈ యొక్క శ్రావణ మాసంలో పరమేశ్వరుని యొక్క అభిషేకం నిర్వహించండి. తరువాత జాజి పూలతో అష్టోత్తర శతనామావళి చదవండి. పరమేశ్వరుడికి ప్రీతివంతమైనటువంటి చిమ్మిరి ఉండ నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచండి. మీకు పరమేశ్వరానుగ్రహం వల్ల గృహయోగం సిద్ధించడానికి సర్వేశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తాడు అని చెప్పేసి చెప్పవచ్చు. మీ పేరు పుష్ప కాబట్టి పావర్గు వారికి వాస్తు దోషం అంతగా వర్తించదు. పాకి, కాకి, చాకి, టాకి అంత గొప్పగా వాస్తు ఉండదు. కాబట్టి మీరు సర్వేశ్వరుని కృపతో మీ యొక్క నక్షత్ర రీత్యా దానికి సంబంధించిన సర్వేశ్వరునికి కృపకు పాత్రమైనటువంటి దేవాలయ ప్రాంగణం, ఆ దక్షారామ పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో ఉన్నవి దర్శించుకొని
మీరు ప్రయత్నం గనక చేసినట్లయితే మీ ప్రయత్నం తప్పనిసరిగా 2018 ఫిబ్రవరి నాటికి నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. చివరిగా అసలు ఎవరికైనా గృహయోగం సిద్ధించాలి అని అంటే వారు ప్రధానంగా పాటించాల్సిన పరిహారాలు ఏంటండి? గృహయోగం సిద్ధించాలి అని చెప్పేసి భావన చేసేటువంటి వారు తప్పనిసరిగా సర్వేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి సోమవారం కూడాను ఉపవాసం ఉండాలి. సోమవారం ఉపవాసాలు ఉండి అభిషేకార్చన చేసుకొని సాయం సంధ్యా సమయంలో ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ భోజనం చేసి ప్రతినిత్యం కూడా గృహిణి చింతామణి ద్వారంలో విరాజిలింపచేసేటువంటి ఆ మణిద్వీప వర్ణన అనేటువంటి విశిష్టవంతమైనటువంటి రాజరాజేశ్వరీ దేవికి సంబంధించింది గనక నిత్యం గనక గృహిణి పారాయణ చేస్తే ఆ చక్కని తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాల వల్ల విధి వ్రాసిన దుర్వ్రాత తొలగిపోయి గృహయోగం సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ జాతకాలతో పని లేదు. ఆ సర్వేశ్వరి యొక్క కృపారస దృష్టి కేవలం మణిద్వీప వర్ణంలో దాగినటువంటి అద్భుతవంతమైన ప్రభావంలో ఉన్నది అని చెప్పేసి నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఆ మణిద్వీప వర్ణన ఏ గృహిణి అయితే చక్కగా నిత్యం పారాయణ చేస్తుందో వారికి గృహయోగం సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందున సౌభాగ్య కామేశ్వరీ తత్వంలో విరాజిల్లేటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రతి గృహిణి కూడా తమ వంతు కర్తవ్యంగా గృహయోగం సిద్ధించవలసిందిగా కనుక ప్రార్థన చేసి శ్రీమత్కామేశ్వర ప్రేమ భూషణాం శుభభూషణాం శ్రీమతీం భాగ్య కామేశ్వరీం భజే అని చెప్పేసి ఒకవైపు గౌరీదేవిని మరొకవైపు లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూనే మణిద్వీప వర్ణన గనక సాగించినట్లయితే తప్పనిసరిగా వారి కోరిక సిద్ధిస్తుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సుమా. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి అసలు ఇల్లు కట్టుకోవటానికి ప్రధానంగా ఏమేమి పాటించాలని చాలా వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన పరిహారం లైవ్ షో కార్యక్రమం. మరి గృహానికి సంబంధించి ఇల్లు కట్టుకోవాలన్నా స్థలం కొనుక్కోవాలన్నా ఇతరత్ర అంశాలకు సంబంధించి ఎన్నో విషయాలు మీరంతా బాగా తెలుసుకున్నారు కదా. అలాగే ఈ కార్యక్రమం మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనుకునే వారికి యూట్యూబ్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మీరు ఆ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే రేపటి మన ఈ పరిహారం లైవ్ షోలో సంతానానికి సంబంధించి విషయాలు తెలియజేయడానికి శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.